ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మీకు అందరికి కూడా యేసు ప్రభు పరిశుద్ధ నామమున శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. దైవ జ్ఞానము ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక దీవెనకరమైన సందేశాలు అందించబడుతూ ఉన్నాయి. అవి విన్నట్టు ప్రతి ఒక్కరికి కూడా అవి మేలు కలుగు చేస్తాయి అని నేను నమ్ముతూ ఉన్నాను. మరి మీరు వాటన్నిటిని వింటున్నారని, మేలు పొందుతూ ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. ఒకవేళ అవి మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మరి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే మీ యొక్క స్నేహితులకు, సన్నిహితులకి వాటిని షేర్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వారు కూడా తెలుసుకొని మేలు పొంది వారు ఆశీర్వదింపడతారని నమ్ముతూ ఉన్నాను. మరి ఈ రోజున మరొక దీవెనకరమైన అంశాన్ని మనము ధ్యానం చేయబోతూ ఉన్నాము. అది మార్కు సువార్తలో ఉన్నది. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం నుంచి 52వ వచనం వరకు ఉన్న భాగం అది. మార్కు సువార్త 10వ అధ్యాయం 46, 52 వచనాల్లో తీమయి కుమారుడైన బర్తిమయి అనేటువంటి ఒక వ్యక్తి గురించినటువంటి వివరాలు ఉంటూ ఉన్నాయి. అతడు ఒక గ్రుడ్డివాడు. అంటే పుట్టుకతోనే కంటి చూపు లేనటువంటి పరిస్థితి. కళ్ళు ఉన్నాయి కానీ చూపు లేదు. కొంతమంది చెప్తారు 5-6 సంవత్సరాల వయసులో ఆయనకు కంటి చూపు పోయింది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే అటువంటి వివరాలేం మనకి ఇక్కడ దైవ గ్రంథంలో లేవు. కానీ ఆయన చూపు లేనివాడుగా, గుడ్డివాడుగా ఉన్నాడు. మరి ఈ యొక్క 46వ వచనములో ఆయన గురించి ఆయన గుడ్డి భిక్షకుడు అని రాయబడింది, అంటే కళ్ళు లేనివాడు. అయితే 52వ వచనములో మనం గమనించినట్లయితే ఆయన చూపు పొందాడని రాయబడింది. 46వ వచనములో ఏమో ఆయన గుడ్డివాడుగా రాయబడి ఉన్నది. 52వ వచనంకి వచ్చేసరికి ఆయన చూపు పొందాడని రాయబడింది. ఈ మధ్యలో ఏం జరిగింది అనేటువంటిది చాలా కీలకమైనటువంటి విషయం. ఒక కళ్ళు లేని వ్యక్తి చూపు పొందేటువంటి స్థితిలోకి రావటానికి మధ్యలో ఏం జరిగింది, ఆ యొక్క పరిణామం అనేటువంటిది ఎలా వస్తూ ఉన్నది అనేటువంటిది మనం గమనించినట్లయితే ఇందులో మనకు చాలా ఆసక్తికరమైన, దీవెనకరమైన విషయాలు మనకు కనపడతాయి. ఈ యొక్క 46వ వచనములో ఆయన గుడ్డివాడుగా ఉంటూ ఉన్నాడు. 47వ వచనంలోకి వచ్చేసరికి ఆయన యేసు ప్రభు గురించి వింటూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని అని ఉంది. యేసు ప్రభు గురించి వింటున్నాడు. ఆ దారిన యేసు ప్రభు రావటం గురించి వింటూ ఉన్నాడు. మరి ఇక్కడ గమనించినట్లయితే గుడ్డివాడుగా ఉన్నటువంటి ఈ వ్యక్తి యేసును గురించినటువంటి సమాచారము వింటూ ఉన్నాడు. ఈయన కళ్ళు లేని హేతువు చేత, బహుశా అంతకుముందు నుంచే యేసు ప్రభు పరిచర్య కాలం నుంచే యేసు ప్రభు చేస్తున్న అద్భుతాలు, స్వస్థతలు, గొప్ప గొప్ప కార్యాలన్నీ కూడా ఈయన వింటూ ఉండొచ్చు. అయితే కళ్ళు లేని కారణం చేత యేసు ప్రభు దగ్గరికి వెళ్ళటానికి కానీ, లేక అతన్ని ఎవరైనా తీసుకొని వెళ్ళటానికి కానీ వీలు లేని పరిస్థితి అతనికి ఏర్పడింది. ఆ హేతువు చేత యేసు ప్రభు దగ్గరికి అతను వెళ్ళలేని పరిస్థితుల్లో ఎరికో వీధుల్లో రోడ్డు పక్కన భిక్ష అడుక్కుంటూ ఆయన కూర్చుని ఉన్నాడు. ఒకానొక సమయంలో యేసుక్రీస్తు ప్రభువు ఆ యొక్క త్రోవన వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు జనసమూహం అంతా యేసు ప్రభువుకు ముందు వస్తూ, మరి వాళ్ళు చాలా సందడిగా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఈయనకి వినపడింది. ఏంటి ఇంత సందడి, ఏంటి అని విచారణ చేసినప్పుడు యేసు ప్రభు ఈ దారిని వస్తూ ఉన్నాడనేటువంటి విషయం ఆయనకి వినపడింది. చాలా సంతోషించాడు. ఎందుకంటే ఆయన యేసు ప్రభువు గురించి అంతకుముందు చాలాసార్లు విని ఉన్నటువంటి అనుభవం ఆయనకు ఉండి ఉంటుంది. ఎందుకంటే యేసు ప్రభువు రాగానే
వెంటనే దావీదు కుమారుడు నన్ను కరుణించు, నా కంటి చూపి అనే కేకలు వేశాడు అంటే, ఆయన యేసు ప్రభువుని అడిగాడు అంటే ఆల్రెడీ ఆయనకి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అన్నీ ఉంది. యేసు ప్రభు అద్భుతాలు చేస్తాడు, స్వస్థపరుస్తాడు, ఆయన జీవము కలిగినటువంటి దేవుడు అనేటువంటి విషయాలు, ఆ మెస్సయ్య అనేటువంటి విషయాలు ఆయనకి ఆల్రెడీ అంది ఉంటాయి. అందువల్ల వెయిట్ చేస్తూ త్రోవ పక్కన కూర్చొని ఉన్నాడు. త్రోవ పక్కన కూర్చొని ఉన్నటువంటి భర్తమయ్యకి యేసు ప్రభు వచ్చే సమాచారం వినబడి ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, వినపడగానే మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనములో, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టును. అంటే ఆల్రెడీ ఆయనకి యేసు ప్రభు మీద ఆ నమ్మకం ఏర్పడింది. వినుట వలన విశ్వాసం కలుగునని చెప్పబడినట్లుగా ఆయనకి ఆల్రెడీ వినటం వల్ల విశ్వాసం కలిగి ఉన్నది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన కేకలు వేస్తున్నాడు. ఏమని? దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు, నన్ను కరుణించు అని కేకలు వేస్తూ ఉన్నాడు. చూడండి, ఆ కళ్ళు లేని గుడ్డివాడు కంటి చూపు పొందేటువంటి క్రమంలో అతని జీవితంలో జరుగుతూ వచ్చిన పరిణామాలు మనం గమనిస్తే, మొదట అతడు యేసు ప్రభు గురించి విన్నవాడుగా ఉంటున్నాడు. రెండవదిగా యేసు ప్రభు తనకు కంటి చూపును ఇవ్వగలడని నమ్మినటువంటి వాడుగా ఉన్నాడు. మూడవదిగా ఆయన యేసు ప్రభువుకి కేకలు వేస్తున్నట్టే మొరపెడుతూ ఉన్నటువంటి అనుభవంలోకి వచ్చి ఉన్నాడు. మన జీవితాల్లో ఒక కష్టమైనటువంటి పరిస్థితి, ఆ కష్టమైన పరిస్థితి అది ఆరోగ్య పరిస్థితి కావచ్చు, ఆర్థిక పరిస్థితి కావచ్చు, మరి ఇంకా ఉద్యోగానికి సంబంధించిన పరిస్థితి కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన పరిస్థితి కావచ్చు, ఆత్మీయమైనటువంటి పరిస్థితి కావచ్చు, మరి ఏ కష్టమైన పరిస్థితి అయినా కూడా అందులో మార్పు వచ్చి ఒక నూతనమైన దీవెనకరమైన స్థితిలోకి మనం వెళ్ళాలి అంటే ఈ యొక్క ప్రాసెసింగ్ అనేటువంటి చాలా అవసరమై ఉంటుంది మన జీవితంలో. ఒకటి ఆయన గురించి వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. విన్న తర్వాత ఆయన కేకలు వేయటం, ఆయనకు మొరపెట్టడం, ప్రభువా నన్ను కరుణించు, నాకు సహాయం చేయని ఆయనకి ప్రార్థన చేయటము అనేటువంటి చాలా అవసరం. ఈ విధంగా మనము చేస్తూ ఉన్నప్పుడు మన జీవితాలు అనేటువంటివి అద్భుతకరంగా మార్పు పొందడం అనేటువంటిది మనం చూస్తాం. ఈ గుడ్డివాని యొక్క జీవితం, కళ్ళు లేనటువంటి వ్యక్తి యొక్క జీవితం కంటి చూపు పొందినటువంటి వ్యక్తిగా మార్పు పొందేటువంటి స్థితికి రావటం అనేటువంటిది ఇది ఒక సూచనగా ఉంటుంది. మనిషి ఒక ప్రాచీన స్థితిలో నుంచి ఒక నూతనమైన స్థితిలోనికి అతడు పరిణామం చెందుతూ ఉన్నాడు. ఒక శాపగ్రస్తమైన స్థితిలో నుంచి ఒక ఆశీర్వాదకరమైన స్థితిలోనికి అతను పరిణామం చెందుతూ ఉన్నాడు అనేటువంటి సందేశం ఇక్కడ ఉంటూ ఉన్నది. ఒక పాత స్థితిలో నుంచి ఒక నూతన స్థితిలోకి అతడు వస్తూ ఉన్నటువంటి సందేశము ఇతని ద్వారా మనము తెలుసుకోగలుగుతాం. ఈ గుడ్డివాడికి కంటి చూపు వచ్చే క్రమంలో మూడవదిగా ఆయన ఏం చేస్తూ ఉన్నాడని మనం గమనించినట్లయితే, ఇక్కడ ఆయన ఎప్పుడైతే యేసయ్యను గురించి విన్నాడో, యేసయ్యను నమ్మాడో, యేసయ్య కేకలు వేయటం ప్రారంభించాడో ఒక సమస్య వచ్చింది ఆయనకి. అంతకుముందు ఎప్పుడు కూడా సమస్య రాలా. చూడండి 48, ఓరకుండుమని అనేకులు వారిని గద్దించిరి. చూడండి, ఆయన అంతకుముందు బహుశా భిక్షం అడుక్కుంటూ ఉండొచ్చు. అటువంటిప్పుడు అక్కడ ఆయన ప్రాబ్లం రాలా. వేసిన వాళ్ళు వేశారు, వేయని వాళ్ళు గమ్ముకుపోయారు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది. ఎప్పుడు ప్రాబ్లం వచ్చింది? ఆయన ఎప్పుడైతే యేసయ్యకి కేకలు పెట్టడం ప్రారంభించాడో, లేదా మొరపెట్టడం ప్రారంభించాడు, లేదా ప్రార్థన చేయటం ప్రారంభించాడో, అప్పటిదాకా రాని సమస్య అప్పుడు వచ్చింది. ఏంటది? అనేక మంది ఏమన్నారంట, ఊరకుండు ఊరకుండు, రే నోరు మూసుకో, అరవబాకు, కేకలు వేయబాకు, ప్రార్థన చేయబాకు. సో మన జీవితాల్లో ప్రభువుని గురించి విని ఆయన ఎందుకు నమ్మిక ఉంచి ఆయనకు ప్రార్థన చేసేటువంటి స్థితికి వచ్చేసరికి అప్పుడే ఆటంకాలు వస్తాయి.
ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు రావటము, ఫోను మోగటము, ప్రార్థనలో కూర్చునే వాళ్ళకి అంతకుముందు రానటువంటి ఆవలింతలు నిద్ర అనేటువంటిది రావటము, లేకుంటే అంతకుముందు లేనటువంటి ఏదో ఒక సమస్య అనేటువంటిది ప్రార్థన చేద్దాము, ప్రార్థనలో కూర్చుందాం అనే సమయానికి రావటం అనేది జరుగుతుంది. ఇది మన జీవితాల్లో దేవుడి యొక్క కార్యం జరగకుండా అపవాది చేసేటువంటి ఒక కార్యము. మన జీవితాల్లో దేవుడు అద్భుతాలు మనం పొందకుండా చేయటానికి అపవాది చేసేటువంటి పనికి ఇది సూచనగా ఉంటూ ఉన్నది, గుర్తుగా ఉంటూ ఉన్నది. తేమయ్య కుమారుడైన బర్తిమయ్య యొక్క లైఫ్ అనేటువంటిది ఇది ఒక సూచనగా ఉంటూ ఉన్నది. ఒక వ్యక్తికి ఆశీర్వాదాలు కలిగే ప్రాసెస్లో ఎలాంటి ఆటంకాలు వస్తాయి కూడా ఇక్కడ మనం చూస్తాం. ఈ విధంగా ఆయనకి ఆటంకం వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే, చూడండి 48వ వచనము మరలా చదువుదాం. ఊరకుండమని అనేకులు వాడిని గద్దించిరి, కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసెను. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఆయన జీవితంలో అంతకుముందు ఎప్పుడూ కూడా విని ఉండనటువంటి పరిస్థితి, అంతకుముందు ఎప్పుడూ రానటువంటి ఒత్తిడి, ప్రెజర్ ఆయన మీదకి వచ్చినప్పటికి కూడా ఆయన ప్రార్థన ఆపటం లేదు. ఏం చేస్తున్నాడంటే ఇంకా ఎక్కువ ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నన్ను కరుణించు. ఇంకా ఎక్కువగా మన జీవితాల్లో మనం దీవెన పొందాలి అంటే, మన జీవితాల్లో మనం స్వస్థత పొందాలి అంటే, మనం అద్భుతాలు పొందాలి అంటే, సమస్యలకు పరిష్కారం పొందాలి అంటే, లోక సంబంధమైన బ్లెస్సింగ్స్ను మనం అనుభవించాలి అంటే, అలాగే పరలోక సంబంధమైన ఆ దీవెనలు మనం అనుభవించాలి అంటే, ఆత్మీయ విషయంలో అభివృద్ధిని పొందాలి అంటే ఎక్కువ ప్రార్థన చేయటం చాలా అవసరం. హెచ్చుగా ప్రార్థన చేయటం అవసరం. ప్రార్థన అనగానే ఆటంకాలు వస్తాయి, కానీ ఆటంకాలను చూసి మనం ఆగిపోకూడదు. ఆటంకాలు వచ్చినప్పటికి కూడా ఆగిపోకుండా మరి ఎక్కువగా ఆయనకి ప్రార్థన చేసే విధంగా, మొరపెట్టే విధంగా మనం ఉండాలి. అప్పుడేం జరుగుతుంది ఇక్కడ మనం చూద్దాం. 49వ వచనం. అప్పుడు యేసు నిలిచి వాణ్ణి పిలువుడని చెప్పగా వారా గుడ్డివాడిని పిలిచి ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. గమనించారా? యేసును గురించి విన్నాడు, యేసు ప్రభువుని నమ్మాడు, యేసు ప్రభువుకు మొరపెట్టాడు. ఆటంకాలు వచ్చి, ఒత్తిడి వచ్చి ఆగిపోయే పరిస్థితి వచ్చినా కూడా ఆగిపోకుండా ఇంకా ఎక్కువగా ప్రార్థన చేశాడు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఏంటంటే యేసు ప్రభువు నిలిచి వాడిని పిలవండి అనేటువంటి మాట ఆయన అన్నాడు. అంటే యేసు ప్రభువు దగ్గర నుంచి పిలుపు వచ్చింది అతనికి. యేసు ప్రభువు అతన్ని మరి కనికరించి, అతని వల్ల కనికరం చూపించి, అతని వైపు తిరిగి అతనికి సహాయం చేయటానికి అతని పక్షంగా నిలిచేటువంటి పరిస్థితి అక్కడ మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో మనం ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యల్లో కూడా దేవుడు మన పక్షంగా నిలిచి మనల్ని కనికరించి మనకు సహాయం చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. తప్పకుండా సహాయం చేసే దేవుడు ఆయన. అయితే ఆయన సహాయం చేయాలి అంటే మన యొక్క స్పందన చాలా ముఖ్యమైనది, మన పట్టుదల చాలా ముఖ్యమైనది, మన ప్రార్థన చాలా ముఖ్యమైనది. దేవుడు కార్యం చేయటానికి ఎప్పుడు ఇష్టపడతాడు. మరి మన యొక్క స్పందన ఆయన చూస్తాడు, మన పట్టుదలను చూస్తాడు, మన శ్రద్ధను చూస్తాడు, మన విశ్వాసాన్ని చూస్తాడు. మనకు ఎన్ని ఆటంకాలు వచ్చినా మనం ఎంతవరకు నిలబడగలుగుతున్నామో చూస్తాడు. గమనించారా? ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే, కానీ అతడు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతం చేశాడు. 3.5 సంవత్సరాల వర్షం లేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చింది, భూమి తన ఫలం ఇచ్చింది. కాబట్టి ఇక్కడ ప్రార్థన ఆసక్తితో కూడిన ప్రార్థన,
పట్టుదలతో కూడిన ప్రార్థన ఏలియా జీవితంలో మనం చూసాం, అది అద్భుతాన్ని ఇచ్చింది. ఇతని జీవితంలో కూడా అదే. ఇతను కూడా ఆగిపోలా. ఆటంకం వచ్చినా కూడా, నిరాశ వచ్చినా కూడా, ఒత్తిడి వచ్చినా కూడా ఏమాత్రం ఆగిపోకుండా మరి ఎక్కువగా ప్రార్థన చేస్తూ వచ్చిన హేతువు చేత యేసు ప్రభు అతని పక్షంగా నిలవబడ్డాడు. అతనికి సహాయం చేయడానికి అతనికి పిలుపు అందిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏం జరిగిందో మనం చూద్దాం. 50వ వచనం. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. గమనించారా? అంతటా వాడు బట్టను పారవేశాడంట, వేగంగా లేచాడంట, యేసు ప్రభు దగ్గరికి వచ్చాడంట. వచ్చినప్పుడు ఏం జరిగిందంటే 51వ వచనం. యేసు, నేను నీకేమి చేయగోచున్నావు అని అడుగుగా ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. ఒక అద్భుతం ఇక్కడ జరిగింది. ఒక ప్రాచీన స్థితిలోంచి ఒక నవీన స్థితిలోకి అతను వస్తూ ఉన్నాడు. ఒక అంధకార సంబంధమైన స్థితిలోంచి ఒక తేజోభరితమైన స్థితిలోకి అతను వస్తూ ఉన్నాడు. ఈ వస్తూ ఉన్న క్రమంలో ఆ యేసయ్య గురించి వినటము, యేసయ్యని నమ్మటము, ప్రార్థన చేయటము, ఆటంకాలు రావటము, ఆటంకాలు వచ్చిన ఆగిపోకుండా ఇంకా ఎక్కువ ప్రార్థన చేయటము, ఆ యేసు ప్రభువు నిలబడటము, ఆడిని పిలవండి నేను చెప్పటము. అప్పుడు దాకా ఏం జరిగింది? అప్పుడు దాకా రే నోరు ముసుకరా, రే కరబా కేకలేబా మౌనంగుడు అని చెప్పి అన్నవాళ్ళే అంటున్నారు, ఇదిగో అబ్బాయి ధైర్యం తెచ్చుకో, భయపడబాకు, ఇదిగో ఆయన నిన్ను పిలుస్తున్నాడు, రా 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 అని చెప్పి వస్తూ ఉన్నారు. గమనించారా? ఏ వ్యక్తులైతే నోరు మూసుకో అన్నారో, ఏ వ్యక్తులైతే ప్రార్థన చేయొద్దన్నారో, ఏ వ్యక్తులైతే ఆపే అన్నారో అలాంటి వారిలోనే మార్పు వచ్చేసింది. వాళ్ళే వచ్చి యేసయ్య దగ్గరికి అతను తీసుకొని పోతూ ఉన్నారు. అతను ధైర్యపరుస్తున్నారు. భయపడవద్దు, ధైర్యంగా ఉండు, ప్రభువు పిలుస్తున్నాడ్రా అని చెప్పి తీసుకొని పోతూ ఉన్నాడు. ఇలా పరిస్థితుల్లో మార్పు వచ్చేసింది. అతను చేసిన ప్రార్థన, వేసిన కేకలు, పెట్టిన మొర వ్యర్థం కాల. తనకు నిజముగా మొరపెట్టు వారికి దేవుడు సమీపంగా ఉన్నాడు. వారి కోరిక ఆయన నెరవేర్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. నీ జీవితంలో నిజముగా మొరపెట్టే వ్యక్తిగా ఉంటే, హృదయపూర్వకంగా దేవుడిని వేడుకునే వ్యక్తిగా ఉంటే, ఆటంకాలు చూసి ఆగిపోకుండా ఇంకా ఎక్కువ ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నట్లయితే నీ జీవితంలో తప్పకుండా దేవుడు నీ పక్షం నిలబడతాడు. నీకు తప్పకుండా ఆయన నీకు కావలసిన సహాయం చేస్తాడు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక కీలకమైన మాట ఈ యొక్క 50వ వచనంలో ఉన్నది. మార్కు సువార్త 10వ అధ్యాయం 50వ వచనం. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. ఇది చాలా కీలకమైన మాట. అతని దగ్గర ఒక బట్ట ఉన్నది, అది అతను కప్పుకునేటువంటిది. బహుశా రాత్రిపూట చలికి కప్పుకునే బట్ట అయి ఉంటుంది. పగులు పూట రోడ్డు మీద వేసి దాని మీద డబ్బులు పెడితే ఆ డబ్బులు మూట కట్టుకునే బట్ట అయి ఉంటుంది. ఒక బట్ట, ఒక వస్త్రం ఉంది అతని దగ్గర. అది ఏమి వస్త్రం అంటే అది చాలా పాత వస్త్రం. అది మురికి వస్త్రం. ఇతను గుడ్డివాడు, కళ్ళు లేనివాడు. దాన్ని పోయి వాష్ చేసుకొని ఆరేసుకునే పరిస్థితి అతనికి ఉండకపోవచ్చు. చాలా కాలంగా పాతబడిన వస్త్రం, మురికి పట్టిన వస్త్రం. పాత గిల్లి మురికి పట్టినప్పుడు అది వాసన వస్తూ ఉంటుంది, దుర్వాసన కలిగినటువంటి వస్త్రం అయి ఉంటుంది. సో పాత వస్త్రము, మురికి వస్త్రము, దుర్వాసన వచ్చే వస్త్రము. దీన్ని ఏం చేస్తున్నాడంటే ఆయన పారవేస్తూ ఉన్నాడు. అంటే యేసయ్య పిలిచాడు అంటే చాలు, ఇంకా నా కళ్ళు వచ్చేసినట్టే. ఇంక ఈ వస్త్రం అవసరం లేదు, దీన్ని పెట్టి అడుక్కోవాల్సిన అవసరం లేదు, ఈ మురికి దాన్ని కప్పుకొని ఆ దుర్వాసనతో మగ్గిపోవాల్సిన అవసరం లేదు.
కాబట్టి యేసయ్య వచ్చాడు, యేసయ్య నిలిచాడు, యేసయ్య పిలిచాడు, యేసయ్య డెఫినెట్గా నాకు కంటి చూపిస్తాడు, నేను కంటి చూపు పొందుతా. ఎందుకంటే అతనికి స్థిరమైన బలమైన విశ్వాసం ఉంది. నీ విశ్వాసం చొప్పున నీకు అవునుగాక అన్నప్పుడు అతడు ఆ చూపును పొందటం అనేటువంటి జరిగిందంటే అతనికి ఎంత తీవ్రమైనటువంటి విశ్వాసం ఉందో మనం గమనించాలి. యేసు ప్రభు అన్నమాట ఆ మాట 52వ వచనంలో మనం గమనించాలి. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పిన వెంటనే వాడు చూపు పొందాడు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను, లేక నీ విశ్వాసం చొప్పున నీకు జరుగును కాక అన్నట్టుగా చెప్పగానే చూపు వచ్చేసింది. అతనిలో ఎంత విశ్వాసం ఉంది. సో అందుకని ఏం చేస్తున్నాడు, అతను పారవేస్తూ ఉన్నాడు ఆ వస్త్రాన్ని. దేని మీద డిపెండ్ అయి ఉన్నాడు, దాన్ని వదిలేస్తూ ఉన్నాడు. ఆ శిష్యులు కానీ ఆనాడు వల్ల వదిలేసి యేసయ్యను వెంబడించినట్లుగా ఇతడు తన పై వస్త్రాన్ని వదిలేసి యేసయ్యను వెంబడిస్తూ ఉన్నాడు. గమనించండి, ఈ పై వస్త్రం అనేటువంటిది, పాత వస్త్రం అనేది, మురికి వస్త్రం అనేది, దుర్వాసన వచ్చే వస్త్రం అనేది తన పాత జీవితానికి అది సూచనగా ఉన్నది. యేసయ్య మన జీవితాల్లో అద్భుతాలు చేయాలి అంటే, స్వస్థతలు చేయాలి అంటే, దయ్యాలు పారదోలాలి అంటే, భయాలు పోగొట్టాలి అంటే, మన ప్రార్థనలు ఆలకించి సహాయం చేయాలి అంటే మన ప్రాచీన జీవితంతో మనం ఆయన దగ్గరికి రాకూడదు, దాన్ని వదిలేసేయాల. యేసయ్య కావాలా, పాత జీవితం కావాలా అంటే కుదరదు. యేసయ్య కావాలా, ఆ పాత బతుకు, రోత బతుకు, మురికి బతుకు కూడా కావాలా అంటే దేవుడి దగ్గర వీలు కాదు. అది నీకు దేవుడు ఇదిగో చూపు సిద్ధపరిచాడు. చూపు అంటే ఒక కొత్త జీవితానికి అది సూచన, ఒక వెలుగు భరితమైన జీవితానికి అది సూచన. నీకు చూపు కావాలి అంటే, నీకు కొత్త ఆరోగ్యం కావాలి అంటే, కొత్త బలము కావాలి అంటే, కొత్త అభిషేకం కావాలి అంటే, నూతనమైన ఆశీర్వాదాలు కావాలి అంటే పాతాన్ని వదిలేయాలి. నువ్వు ఆ పాప జీవితాన్ని వదిలేయాలి, ఆ పాత జీవితాన్ని వదిలేయాలి. తరతరాల నుంచి వస్తున్నటువంటి ఆ యొక్క ఆ ప్రాచీనమైనటువంటి ఆ జీవితాన్ని పాపంతోనూ, దుర్వాసనతోనూ, దుర్గంధంతోనూ, చెడు అలవాట్లతోనూ, చెడు నమ్మకాలతోనూ, ఆ చెడు ఆచారాలతోనూ ప్రాచీన కాలం నుంచి, తరతరాల నుంచి, తాతల ముత్తాతల కాలం నుంచి వస్తున్నటువంటి ఆ యొక్క చెడ్డ ప్రవర్తనను, చెడ్డ మాటలను, చెడ్డ ఆలోచనలను, చెడ్డ క్రియలను, పాప జీవితాన్ని సంపూర్ణంగా పారవేసే వాళ్ళంగా మనం ఉండాలి. అవన్నీ పారవేసి యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య క్రొత్త జీవితాన్ని ఇస్తాడు. ఆయన యొక్క మహిమ రాజ్యం నూతన యెరూషలేములో మనకు చోటిస్తాడు. నూతన జీవితం అంటే నూతన యెరూషలేములో ప్రవేశించి ఆయనతోటి ఉండబోయే జీవితం. ఇది చాలా కీలకమైనటువంటిది. యేసయ్యను ఎందుకు నమ్ముకున్నాం మనము అంటే, ఇక్కడ అద్భుతాల కోసం, ఇక్కడ స్వస్థతల కోసం, ఇక్కడ మేలు కోసం మాత్రమే కాదు, దీనికంటే గొప్పది ఉన్నది. యేసు ప్రభు పరలోకాన్ని గురించి చెప్పాడు. నూతన యెరూషలేము గురించి ప్రస్తావన చేస్తున్న ఆ తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అన్నాడు. ఆ నూతన యెరూషలేముని యోహానుకు చూపించాడు తీసుకొని పోయి. అనేకమైనటువంటి రాజభవనాలతో నిండినటువంటి ఆ మహానగరంలో ఉండుట కొరకు దేవుడు మనుషుల్ని పిలుస్తూ ఉన్నాడు. యుగ యుగాలు యుగ యుగాలు యుగ యుగాలు దేవునితో ఆయన మహిమలో ఉండేటువంటి ఆ శ్రేష్టమైనటువంటి అనుభవం కోసము, జీవితం కోసము, అమరత్వం కోసము మనిషిని దేవుడు పిలుస్తున్నాడు. మనిషి అక్కడికి వచ్చినప్పుడు, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు ఆ జీవితాన్ని, అయితే వచ్చే ముందు ఇతడు ఆ పాత వస్త్రాన్ని పారవేయాలి. నేను అదే ఆ చెడు అలవాట్లు కలిగి ఉంటాను, బూతులు కలిగి ఉంటాను, తిట్లు కలిగి ఉంటాను, దూషణలు కలిగి ఉంటాను, దౌర్జన్యం కలిగి ఉంటాను, దుర్వ్యసనాలు కలిగి ఉంటాను, మూఢనమ్మకాలు కలిగి ఉంటాను, ప్రాచీనమైన ఆచారాలు కలిగి ఉంటాను, దేవుడికి విరోధమైనటువంటి జీవన విధానాన్ని కలిగి ఉంటాను, యేసు ప్రభు కావాలా, ఇది కావాలా అంటే దేవుడి దగ్గర అలాంటి అవకాశం మనకు లేదు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మన ఎళ్ళ దయ కలిగి ఉన్నాడు. అయితే ఆయన కోరుతున్నాడు ఏంటంటే పాపమును విడిచిపెట్టాలని, మారు మనసు పొందాలి అని, మన పాపం విషయం మనం పశ్చాత్తాపడాలని కోరుతూ ఉన్నాడు.
వస్త్రమును పారవేయటం. పాత వస్త్రమును పారవేయటం దేనికి సూచిగా ఉన్నదనగా పాత జీవితాన్ని విడిచిపెట్టడానికి సూచనగా ఉన్నది. పాత జీవితం అంటే పాత నమ్మకాలు కూడా ఉంటాయి మనకి. మన జీవితంలో మన సొసైటీలో రకరకాల నమ్మకాలు ఉన్నాయి కదా. సపోజ్ మనం ప్రయాణం వెళ్తున్నాం, ఎవరైనా తుమ్మారు అనుకోండి, వెనక్కి వచ్చేస్తారు కొంతమంది. మరలా ప్రయాణం అయిపోతున్నారు, కుక్క చెవులు కొట్టింది అనుకోండి, వెనక్కి వచ్చేవాళ్ళు ఉంటారు. నమ్మకాలు ఇవన్నీ. మరలా ప్రయాణం అయిపోతున్నారు, ఈసారి పిల్లి ఎదురుస్తే కనుక మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. తర్వాత ప్రయాణం అయిపోతున్నారు, ఎవరన్నా ఆ భర్త చనిపోయిన వాళ్ళు వచ్చారు మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. మరలా ప్రయాణం అయిపోతా ఉన్నారు అనుకోండి, ఆ కులం కాని వాళ్ళు, కొన్ని కులాల వాళ్ళు ఉంటారు, సమాజం వాళ్ళు నిర్ణయించేసింది, ఈ కులం వాళ్ళు ఎదురొస్తే మీరు పోవటానికి వీల్లేదు, ఒక్కళ్ళు కానీ ఎదురొస్తే పోవటానికి లేదని చెప్పి సమాజం చెప్పున్నది. ఆచారాలు ఉన్నాయి. వాళ్ళు కానీ ఎదురొచ్చారనుకోండి వెనక్కి వచ్చేస్తారు. ఇలాంటి నమ్మకాలు. పాత జీవితం అంటే పాపాలు ఒక్కటే కాదు, పాత నమ్మకాలు కూడా ఉన్నాయి. పాత జీవితం అంటే చెడు అలవాట్లు మాత్రమే కాదు, పాత క్రియలు కూడా ఉంటున్నాయి, పాత విశ్వాసానికి సంబంధించిన క్రియలు ఉంటున్నాయి. కాబట్టి మన జీవితాల్లో అవన్నీ కూడా మనము విసర్జించేటువంటి వాళ్ళంగా ఉండాలి. విసర్జించి పారవేసి యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య మనకు క్రొత్త జీవితాన్ని ఇస్తాడు. ఈ యొక్క గుడ్డివాని జీవితంలో కళ్ళు లేని స్థితిలోంచి కళ్ళు ఉన్న స్థితిలోకి రావటానికి అతని జీవితంలో జరిగిన పరిణామ క్రమాలు మనం చూస్తూ వచ్చినట్లయితే, అతడు యేసయ్యను గురించి విన్నాడు, రెండోది యేసయ్యను నమ్మాడు, మూడోది యేసయ్యను ప్రార్థన చేశాడు, నాలుగోది ఆటంకాలు వచ్చాయి, అయినా కూడా ఆగకుండా ప్రార్థన చేశాడు. ఆ తర్వాత యేసు ప్రభు అతని దగ్గర నిలబడ్డాడు, అతన్ని పిలిపించాడు. పిలిచినప్పుడు అతడు మహానందం లేచి తన ప్రాచీన జీవితాన్ని, పాప జీవితాన్ని విసర్జించి యేసయ్య దగ్గరికి వచ్చాడు. పాత వస్త్రాన్ని పారవేసి యేసయ్య దగ్గరికి వచ్చాడు. యేసయ్య అతని కొత్త జీవితాన్ని ప్రసాదించగా చూపు పొంది ఏం చేశాడంట, తన దారిని తాను వెళ్ళాయన ఏం చేశాడనగా త్రోవలో చూపు పొంది యేసు వెంట వెళ్ళాడు. యేసు వెంట వెళ్ళి మన జీవితాల్లో మనం మేలు పొందిన తర్వాత, క్షమాపణ పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, మహిమను పొందిన తర్వాత, స్వస్థత పొందిన తర్వాత, అద్భుతాలు పొందిన తర్వాత, మేలులు పొందిన తర్వాత యేసు ప్రభువును వదిలేసి మన దాన్ని మనం పోయేవాళ్ళం కాదు. కానీ మనము ఇవన్నీ పొందిన తర్వాత మనము ఆయనతో నడిచే వాళ్ళంగా ఉండాలి. ఆయన నిత్య జీవం ఇచ్చే దేవుడు, విడవకుండా ఎడబాయకుండా ఆయనతో మనం నడిచినట్లయితే, ఆయన్ని వెంబడించినట్లయితే యుగ యుగాలు ఆయన మహిమలో ఉంటాం. ఈ లోకంలో ఆయన కాపుదల, భద్రత, దీవెనలతో పాటు ఈ లోకానంతరం యేసు ప్రభు ఏ లోకానికైతే శరీరంతో బయలుదేరి వెళ్ళాడో ఆ పరలోకంలో నూతన నిరుష్టిలో మనం సదాకాలం ఉంటాం. కాబట్టి మన జీవితాల్లో కూడా ఇహ సంబంధమైన, పర సంబంధమైన, నూతనమైన ఆశీర్వాదాలు పొందడం కోసము ఈ భర్తిమయ జీవితంలో వచ్చినటువంటి స్టెప్స్ అన్నింటినీ కూడా మనం ఫాలో అవుతూ ముందుకు సాగాలని కోరుతున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాక్యమైన బిడ్డలందరినీ వారి కుటుంబాలు దీవించండి. మరి తీయమయ్య కుమారుడే భర్తిమయ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయో, ఎలాంటి పరిణామం అనేటువంటి సంభవించిందో మేము చూస్తూ వచ్చాం. అలాంటి విధంగా ప్రతి ఒక్కరు కూడా నీ యందు విశ్వాసం ఉంచి ఆయన నీ సన్నిధిలో మొరపెట్టి, ఆటంకంలో వచ్చిన ఇంకా మొరపెట్టి నీ యొద్ద నుంచి దీవెనలు పొందేవారుగా, మరి విశేషంగా తమ పాత వస్త్రాన్ని పారవేసి, మురికి వస్త్రాన్ని పారవేసి, దుర్గంధభరితమైన వస్త్రాన్ని పారవేసి నీ యొక్క సన్నిధికి వచ్చి నీచే కడగబడి పరిశుద్ధపరచబడి చూపు పొంది, వెలుగు పొంది, క్రొత్త జీవితాన్ని పొంది యుగ యుగాలు ఉండేటువంటి నీ మహిమలోకి ప్రవేశించే విధంగా వారి జీవితాలను ఆశీర్వదించమని, విన్న ప్రతి ఒక్కరి కుటుంబాలు దీవించమని, ఈ యొక్క మెసేజ్ స్పాన్సర్ చేసిన ఈ దాసుని, కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసి మీ దాసుని కుటుంబాన్ని దీవించమని కోరుకుంటూ యేసు ప్రభు దివ్యనామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి, సమాధానం, సకల దీవెనలు మీకు, మీ కుటుంబాలకు సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్.